ఉన్న బిల్డింగ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. 100 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఇది 100 ఏళ్ళు కలిగిన బిల్డింగా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు నా వెనకాల ఏదైతే చైనీస్ నాన్ కిచెన్ ఏదైతే కనిపిస్తూ ఉందో, కింగ్ ఏదైతే చైనీస్ నాన్ కింగ్ హోటల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది సికింద్రాబాద్లోని ఎస్పీ రోడ్ పార్క్ లైన్లో అయితే ఉంది. ప్రస్తుతం ఈ హోటల్ ఏదైతే ఉందో దీని మీద ప్రజలందరూ కూడా అలాగే జిహెచ్ఎంసీ కూడా ఆగ్రహం చెందుతుందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఉన్న ఏదైతే ఈ హోటల్ ఉందో ఒక్కసారిగా ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పచ్చు. ఈ 2 రోజుల క్రితం ఏదైతే భూకంపం వచ్చిందో అదేవిధంగా కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కూడా అర్ధరాత్రి ఎంతగా కురిశాయనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి గట్టిగా వర్షం పడినా లేకపోతే ఏదైతే మొన్న భూకంపం వచ్చిందో దాని తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా కూలిపోయే పరిస్థితి అని చెప్పచ్చు. ఒకవైపు పైన మనం చూడొచ్చు ఏదైతే పైన ఒక వెంటిలేషన్ ఉందో, విండోస్ టైప్లో ఏదైతే వెంటిలేషన్ ఉందో అది ఒక్కసారిగా కొంచెం ఇరిగిన దృశ్యం కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఏదైతే ఈ హోటల్ ఉందో దీనికి సంబంధించి గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సివిల్ ఇంజనీర్ల బృందం కూడా ఈ బిల్డింగ్ కూలిపోయే దిశలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది అంటూ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి ఏదైతే హోటల్కి సంబంధించి యాజమాన్యం ఎందుకు స్పందించట్లేదు అనే విషయాలు కూడా తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఇది ఎప్పుడు కూడా ఈ లైన్ ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి ఫుడ్ తినడానికి వస్తూ ఉంటారు. అలాంటిది ఒకవేళ ఏమైనా అయినా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇంకోటి చూడొచ్చు మొత్తం కూడా ఒక పక్క ఎక్కువగా రద్దీగా ఉన్న ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, పక్కనే మెట్రో కూడా కనిపిస్తూ ఉంది మనకి. దీనికి అంతటికి సంబంధించి ఏదైనా ఘటన చేసుకుంటే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్న జనాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎంతగా ఆగ్రహం చెందుతున్నప్పటికీ పట్టించుకొని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి అనేది చాలామంది కూడా ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు నుంచి చూస్తే ఇదంతా కూడా ఏ విధంగా ఉందనేది కూడా మనకు ఇక్కడ మనకు క్రాకర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద నుంచి మొత్తం కూడా పెయింట్ వేయడం జరిగింది. ఇంకోటి ఇక్కడ లోపల కనుక చూసుకుంటే ఇది పార్కింగ్ వే. ఇక్కడ చూసుకుంటే క్రాక్ వచ్చినప్పటికీ కూడా పైనుంచి మొత్తం కూడా సిమెంట్తో వాళ్ళు ఎలా కవర్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తోంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇంకోటి అక్కడ చూడొచ్చు విండోస్ కూడా పైన మొత్తం కూడా చెక్కతో చేసిన విండోస్ మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. అది ఎక్కువ వర్షంతో ఏ విధంగా చెక్క అంతా కూడా నానింది అనేది కూడా మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఆ విండోస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అది అంటే పురాతన కాలం లాంటి రెస్టారెంట్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ వాతావరణం కూడా మనకు అదే కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందులో రోడ్డుకు ఉండటంతో మళ్ళీ దీన్ని ఎందుకు రీకన్స్ట్రక్షన్ చేయట్లేదు లేకపోతే ఎందుకని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ హోటల్ యాజమాన్యం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మనం చూస్తున్నాం చాలామంది ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. అలాంటిది మరి ఎందుకని వీళ్ళు పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. దీని గురించి ఈ వీళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వీళ్ళు అసలు స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. అటు చూస్తే షాపింగ్ మాల్స్ లేకపోతే ఇక్కడ పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. యాజమాన్యం కూడా మరి పట్టించుకొని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడు రద్దీగానే ఉంటుందో. ఒకవేళ సడన్గా ఏమన్నా జరిగితే మొన్న ఇటీవల కాలంలో వచ్చిన భూకంపం కనుక దాని తీవ్రత ఎక్కువగా ఉన్నా లేకపోతే వర్షాలు ఎక్కువగా కురిసినా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దీని గురించి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. దీని గురించి మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు మాట్లాడిన పరిస్థితి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.